బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వరంగల్ హైవేపై తార్ వాహనం బీభత్సం సృష్టించింది. అయితే అతి వేగంగా వస్తున్న తారు వాహనం అక్కడ హైవేపై నిల్చున్న ఒక యువకులపై ఒక్కసారిగా దూసుకెళ్లింది. డివైడర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న వారినైతే వారి మీదకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పాలి. అయితే యువకుల్లో ఎవరైతే ఉన్నారో యువతి పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది. సో ప్రస్తుతం అయితే ఆమె కోసం గాలిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక్కసారిగా అతి వేగంతో వచ్చిన హైవేపై తారు వాహనం అయితే అక్కడ అదుపు తప్పి డివైడర్ను కొట్టి పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులపైకి అయితే ఒక్కసారిగా దూసుకెళ్ళింది. దీంతో వారైతే సో ఘటనా స్థలంలోనే ఒకరైతే పక్కనే ఉన్న చెరువులోకి అయితే పడిపోయారో. అక్కడ ఉన్న యువతి ఎవరైతే ఉందో ఒక్కసారిగా కూడా తనైతే చెరువులో ఎగిరి పడిపోయింది. సో అక్కడ ఘటనా స్థలంలోని యువకుడికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. సో ప్రస్తుతం అయితే వారికి చికిత్స అందిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ రోడ్డుపై ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని అయితే సిచ్యువేషన్ ఏంటి, ఆ తారు వాహనం ఏదైతే ఈ ఘటనకి పాల్పడిందో తారు వాహనం సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. అయితే ఈ ప్రమాద సమయంలో కూడా తారు వాహనం లోపల ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది. సో ముగ్గురులో కూడా ప్రస్తుతం అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమందికి గాయాలయ్యాయి. మనం చూసుకున్నట్టయితే వాహనం మొత్తం కూడా నుజ్జుగా అయిపోయింది. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఆ వాహనం ఎంత స్పీడ్గా వచ్చి అక్కడ డివైడర్ను ఢీకొన్నది. అయితే మద్యం మత్తులోనే ఇంత వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టినట్టుగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో కూడా ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. సో ప్రమాద తీవ్రత ఎంత పెద్ద మొత్తంలో ఉందనేది కూడా ఒకసారి ఆ తారు వాహనాన్ని పరిశీలిస్తే మనకైతే అర్థమవుతుంది. మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చెల్లా చెదరుగా నుజ్జుగా అయిపోయింది. డివైడర్ను ఢీకొట్టి అక్కడ పక్కన ఉన్న ఎటువంటి సంబంధం లేని యువకుల మీదకైతే ఆ వాహనం దూసుకెళ్ళింది. ఇద్దరు కూడా అక్కడ పక్కనే ఉన్నారు. సో వారి మీదకి దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న యువకుడికైతే తీవ్ర గాయాలు కాగా యువతి అయితే ఒక్కసారిగా వాహనం ఢీకొట్టిన వెంటనే పక్కనే ఉన్న చెరువులోకి ఎగిరిపడింది. చూడండి, ఆ అమ్మాయి అంత అలాగా ఎగిరిపడి చెరువులో పడిందంటే ఆ వాహనం వచ్చిన అతి వేగం ఎంత స్పీడ్గా వచ్చింది. వాళ్ళు ఎంత మధ్య సేవించే వాహనం నడిపినట్టయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అటు గాయాల పాలైన వారిని అయితే హైదరాబాద్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉంచి చికిత్స అయితే అందిస్తున్నారు. ఘటనా స్థలానికైతే అక్కడ స్థానికులు మొత్తం అందరూ కూడా చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. మరో పక్కన యువతిని వెలికి తీసేందుకైతే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ ఏదైతే ఉందో స్పాట్ లో ఆ చెరువు పక్కనే ఉంది. చెరువులో పడిపోవడంతో కూడా ఇప్పటి వరకు ఇంకా యువతి ఆచూకీ అయితే లభ్యం కాలేదు. సో ఇప్పుడు ఏదైతే మార్నింగ్ అయితే ఏ ప్రమాదం చోటు చేసుకుంది, ప్రమాదం జరిగిన అనంతరం కూడా అతివేగంగా అక్కడికి పోలీసులు రావడం జరిగింది. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. అలాగే స్థానికులంతా కూడా కలిసి వచ్చి అక్కడ ఏదైతే ఆ యువతి చెరువులో పడిపోయిందో యువతి కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. అయితే ఘటన అనంతరం కూడా అక్కడ చూసిన వాళ్ళు స్థానికులు కూడా కొన్ని విషయాలు అయితే వెల్లడించారో. ఒకసారి వారు ఏం మాట్లాడారో విందాం. ఫోన్ మాట్లాడుతుంది, పక్కన పెట్టుకోండి. ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీద్దామంది. వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి ఇలా పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ముగ్గురు కార్ రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాకపోని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇళ్ళ పడ్డాడు. లేడీ బాయ్ ఆయన ఇక్కడ పడ్డాడు. 2 వీలర్ మాత్రం స్పాట్ డెడ్. 2 వీలర్స్ ఇద్దరు స్పాట్ డెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ స్పాట్ డెడ్. వాళ్ళకు ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి. కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు. వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంది, పక్కన పెట్టుకోండి. ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీద్దామంది. వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి ఇలా పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ముగ్గురు కార్ రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాకపోని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇళ్ళ పడ్డాడు. లేడీ బాయ్ ఆయన ఇక్కడ పడ్డాడు. 2 వీలర్ మాత్రం స్పాట్ డెడ్. 2 వీలర్స్ ఇద్దరు స్పాట్ డెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ స్పాట్ డెడ్. వాళ్ళకు ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి. కానీ 99% చాలా 100
ఎస్, చూస్తున్నాం కదా, ఏదైతే అటు అతివేగంతో వచ్చిన తారు వాహనం అయితే అక్కడ ఉన్న ఇద్దరి మీదకు కూడా దూసుకెళ్లడంతో ఒక్కసారిగా అమ్మ అయితే పక్కన పడిపోయినట్టయితే కూడా స్థానికులు చూసిన వాళ్ళైతే చెప్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, చెప్పండి, ప్రధానంగా ఈ ఘటనకి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే అతివేగంగా వచ్చే డివైడర్ను కొట్టి కూడా సో ఎలాంటి సంబంధాలు ఇద్దరి మీదకైతే దూసుకెళ్లడంతో సో వారిద్దరు కూడా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇంకా ఆ యువతికి సంబంధించి ఏమన్నా ఆచూకీ లభ్యమైందా? గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? తెలుస్తుంది. హైదరాబాద్ వరంగల్ హైవే పై ఈ ఘటన చోటు చేసుకుంది. బీబీ నగర్ వద్ద ఆ వేగంగా వస్తున్నటువంటి కారు వాహనము ఆ టూ వీలర్ ను భార్యాభర్తలు కూడా ఇద్దరున్నారు. మృతులు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇద్దరు కూడా మృతులు ప్రశాంత్ ప్రసన్నగా కూడా గుర్తించడం జరిగింది. వీరు ఆ బోడుపల్లి నుంచి కూడా యాదగిరి గుట్టకు వెళ్తున్నారు దర్శనం కోసం. కార్తీక మాసం దర్శనం కోసం వెళ్తున్నారు. అయితే మధ్యలో ఫోన్ కాల్ రావడంతో పక్కనే అక్కడ కూడా ఫోన్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే వేగంగా వచ్చినటువంటి కార్ వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ని ఢీకొని కూడా రోడ్డుపై నుంచి అతి వేగంగా వచ్చి నిల్చున్నటువంటి బైక్ ని ఢీకొట్టడంతో కూడా స్పాట్ లోనే ఆ వ్యక్తి ప్రశాంత్ మృతి చెందడం జరిగింది. అయితే భార్య ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆమె ఎగిరి కూడా అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ నీళ్లలో పడిపోయినటువంటి పరిస్థితి. దాదాపు అరగంట సేపటి తర్వాత కూడా మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కార్ వాహనంలో మొత్తం ముగ్గురు ఉన్నారు. వారు కూడా హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారు. ముగ్గురులో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కూడా ప్రమాదం తగ్గిందంటే అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. వీరంతా కూడా కార్తీక మాసం రోజు గుడికి వెళ్దామని కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రశాంత్ ప్రస్తున బోడుపల్లి నుంచి బయలుదేరి యాదగిరి గుట్టకని వస్తున్నారు. అయితే మధ్యలో ఫోన్ కాల్ రావడంతో కూడా ఆగి ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే వేగంగా వస్తున్నటువంటి తార్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఆ తార్ వాహనం కూడా ఇక్కడికక్కడ ఆ నుంచి అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో ఆ ముగ్గురు ఉన్నారు. తార్ లో మొత్తం ముగ్గురు ఉన్నారు. ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీరు అతివేగం అదేవిధంగా మధ్యలో ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తున్న కూడా ఇక్కడైతే ఆ వరంగల్ వద్ద బీబీ నగర్ ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు స్థానికులు కూడా అందరూ చూస్తుండగానే కళ్ళ ముందే ఒక్కసారిగా కార్ వాహనం అతి వేగంగా వచ్చి కూడా ఈ బైక్ పై ఉన్నటువంటి వారిని ఇద్దరిని కూడా ఢీకోవడం జరిగింది. ఇద్దరు కూడా భార్యాభర్తలు గుడికి వెళ్తున్నారు. కార్తీక మాసం కావడంతో కూడా యాదాద్రి టెంపుల్ ని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇంతలోనే ఇంత దారుణం జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు. మొత్తం కూడా ఆమె ఎగిరి పడి కూడా పక్కనే ఉన్నటువంటి ఆ చెరువులో కూడా పడిపోవడం జరిగింది. మొత్తం ఆ చెరువులో గాలింపు చర్యలు చేపట్టి కూడా బయటికి తీసుకురావడం జరిగింది. భర్త మాత్రం అక్కడే స్పాట్ లోనే చనిపోగా ఆమె చెరువులో పడి అక్కడ చనిపోవడం జరిగింది. మొత్తం మీద కార్ డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఎస్ రమేష్, అయితే ప్రస్తుతం ఆ తార్ డ్రైవర్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో సో వారి పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ముగ్గురు కూడా గాయపడినట్లయితే తెలుస్తుంది. వీరంతా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? సో మద్యం కూడా సేవించినట్టయితే అనుమానిస్తున్నారు. అసలు పోలీసులు ఏమైనా వివరాలు వెల్లడించారు ఇప్పటి వరకు? తరలించడం జరిగింది. మొత్తం మీద ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కావడంతో కూడా ప్రమాదం వీరు బతికి బయటపడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ వాహనం కూడా ఆ స్పాట్ లోనే వాళ్ళు కూడా ముగ్గురు చనిపోయేవారు. కానీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కూడా ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు హైదరాబాద్ కు చెందిన వారే. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. ఉదయాన్నే బయలుదేరి వెళ్తున్నారు. అతివేగంతో వస్తూ కూడా ఒక్కసారిగా మొదటగా కారు అదుపు తప్పి ఆ డివైడర్ ని ఢీక్కోవడం జరిగింది. డివైడర్ ని ఢీక్కొని వచ్చి అక్కడే బైక్ పై వీరు ఆగి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో భార్య భర్తని ఆ ఢీక్కోవడంతో కూడా భర్త అక్కడికక్కడే మృతి. భార్య మాత్రం ఎగిరి పక్కనే ఉన్నాం. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పక్కనే అలా వంతెన చెరువు ఉంది. ఆ చెరువులో కూడా ఎగిరి పడిపోయినటువంటి ఆ పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు. మొత్తం ఆ మృతదేహాన్ని పోలీసులు అంతా కూడా గాలించి బయటకు తీసుకురావడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడం పట్ల కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పొచ్చు. వీరు ఆ బోడుపల్లి చెందిన వారిగా ఈ భార్యాభర్తలు ప్రసన్న ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో వీరు బోడుపల్లి చెందిన వారిగా కూడా చెప్తున్నారు. వీరు ఉదయాన్నే ఆ ఉప్పల్ నుంచి బయలుదేరి యాదాద్రి దర్శనం కోసం వెళ్తున్నారు. మధ్యలో ఫోన్ రావడంతో కూడా అక్కడే ఆ కాలువ కట్ట వద్ద ఫోన్ మాట్లాడుతున్నటువంటి సమయంలోనే అతివేగంగా వస్తున్నటువంటి ఈ కార్ వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఒక్కసారిగా వీరిని ఢీకున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. అయితే పోలీసులు చెప్పినటువంటి ప్రకారం వారు ఆ తాగి ఉన్న అనేది మరి తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. ముగ్గురు ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారిని హైదరాబాద్ ఆసుపత్రికి
తరలించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బైక్ పై ఉన్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా మృతి చెందడం అనేది ఒక విషాదంగా మారిపోవచ్చు. రమేష్, అయితే మృతుల ఆ కుటుంబాలు ఎవరైనా ఇప్పటివరకు అక్కడికి చేరుకున్నారా? వారి మృతదేహాల్ని ఎప్పటి వరకు కూడా వారికి అప్పగించే అవకాశం ఉంది? పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కుటుంబ సభ్యులకు కూడా వివరాలని పోలీసులు సమాచారం అందజేశారు. మాత్రం భువనగిరి ఆసుపత్రిలో మార్చరీకి తీసుకురావడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి విషయం విషాద అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఉదయాన్నే ఆ టెంపుల్ కి వెళ్తే ఫోన్ అక్కడ ఆగిపోయారు. ఒక ఫోన్ రాకపోయినట్లయితే బయలుదేరేవారు, కానీ ఫోన్ వస్తుండని కూడా ఫోన్ తో మాట్లాడడానికి అక్కడ పక్కనే నిలబడుతున్నటువంటి సమయంలో కూడా ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేరు. వారంతా కూడా యథావిధిగా ప్రతిరోజు చాలా వారం కూడా గుడికి వస్తుంటారు. వాళ్ళ నుంచి వారు ప్రతినిత్యం కూడా కార్తీక మాసం కావడంతో కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వారు ఆ టెంపుల్ కి వస్తుంటారు. వస్తున్నటువంటి క్రమంలోనే ఆ ఫోన్ రావడంతోనే అక్కడ ఆగిపోవడం జరిగింది. ఆ ఫోన్ రావడం కూడా అతని అదమని చెప్పవచ్చు, దురదృష్టకరమైన చెప్పవచ్చు. చాలా వరకు చూస్తున్నాం, ఫోన్లు వచ్చినప్పుడు కూడా వారు ఆ బండిపై మాట్లాడుతుంటూ వెళ్తారు, కానీ వీళ్ళు జాగ్రత్తగా ఆ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ ఫోన్ మాట్లాడడానికి బండి ఆపినటువంటి సమయంలోనే మృత్యు రూపంలో ఈ తారు ఒక్కసారిగా ఢీకొనడం, ఆ తారులో ఉన్నటువంటి వారికి కూడా తీవ్ర గాయం కావడం జరిగింది. ఆ తారు వాహనం కూడా ఎయిర్ బ్యాగ్ తెచ్చుకోవడంతో వారు ప్రమాదం నుంచి బయటపడ్డప్పటికి కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి హెడ్ ఇంజ్యూర్ కావడంతో కూడా అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కారు వాహనంలో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వారు హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారు. వీరికి కూడా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో బైక్ పై ప్రసన్న ప్రశాంత్ ఇద్దరు కూడా బోడుపల్లి నుంచి వారు యాదాద్రి టెంపుల్ కి వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు కూడా ఊహించారు ఇలాంటి ఘటన. టెంపుల్ కని వెళ్తున్నటువంటి సమయంలో పక్కకు సైడ్ ఆపి వారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా తారు వాహనం ఈ విధంగా అదుపు తప్పి వచ్చి వీరిని ఢీకుంటదని కూడా ఊహించలేరు. ఢీకోవడమే కాదు, అతను అక్కడికక్కడే చనిపోగా భార్య ఏకంగా ఢీకున్న సమయంతో ఒక గాల్లో లేచినట్లు కూడా ఆ చెరువులో పడిపోయినటువంటి పరిస్థితి కనిపించదని చెప్పవచ్చు. మొత్తం ఢీకొని ఎగిరి చెరువులో నీళ్లలో పడిపోయి మృతి చెందింది. ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. భార్యాభర్తల మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా సమాచారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కూడా కేసు నమోదు చేసుకొని విచారణ జరిగింది. ఓకే, రైట్ రమేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే అతి వేగంతో కూడా తారు వాహనం రావడం ఒక కుటుంబంలో విషాదం నింపిందని చెప్పుకోవాలి. సో అయితే ఏదైతే తారు వాహనం ఢీ కొట్టిన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రస్తుతం అయితే మృతి చెందారు. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోడుపల్లి నుంచి కూడా యాదాద్రి టెంపుల్కి దర్శనానికి వెళుతున్న క్రమంలో ఒక ఫోన్ కాల్ రావడంతో మధ్యలో ఆగారు. అంతలోనే ఈ పెను విషాదం జరిగిందని చెప్పాలి. అతి వేగంగా వచ్చిన తారు వాహనం డివైడర్ను ఢీ కొట్టి పక్కనే ఉన్న వారిద్దరిని ఢీ కొట్టడంతో ఆ భర్త అక్కడికక్కడే మృతి చెందగా కూడా యువతి అయితే ప్రస్తుతం ఆ పక్కనే ఉన్న చెరువులో పడి మృతి చెందిన విషాద ఘటన మనం చూస్తున్నాము. ప్రస్తుతం వారిద్దరిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు. అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఎవరైతే తారు వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారో అందరూ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారికి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు పోలీసులు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మద్యం సేవించి ఈ వాహనం నడిపారా లేదా అతి వేగంగా వచ్చి డివైడర్ను ఢీ కొట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే వారు హాస్పిటల్లో చికిత్స అనంతరం కూడా వారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ అనేది తీసుకుని కూడా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. మాట్లాడుతున్నారు పక్కన పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీద్దామంది. వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది. ఆ లేడీ ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి ఇలా పడ్డది. ఆయన హస్బెండ్ ఇక్కడ కూడా ఆ ముగ్గురు కార్ రోడ్ అవతల సైడ్ సర్వీస్ రోడ్ లో పడ్డది. చాలా హెవీ స్పీడ్ లో వచ్చింది వెహికల్. అది ఇక్కడ వాళ్ళ 2 వీలర్ వాళ్ళ గింత కూడా తప్పలేదండి. వాళ్ళు ఇక్కడ ఫోన్ వచ్చిందని సైడ్ కాకపోని ఉన్నారు. అక్కడి నుంచి 140-150 స్పీడ్ లో బండి కొడితే చెట్టు అవతలకి వెళ్ళి డైరెక్ట్ ఇళ్ళ పడ్డాడు. లేడీ బాయ్ ఆయన ఇక్కడ పడ్డాడు. 2 వీలర్ మాత్రం స్పాట్ డెడ్. 2 వీలర్స్ ఇద్దరు స్పాట్ డెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ స్పాట్ డెడ్. వాళ్ళకు ముగ్గురు కొంచెం గాయాలు జరిగినాయి, కానీ 99% చాలా 100-150 స్పీడ్ లో వచ్చినారు. వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు. వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు పక్కన పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళకి సైడ్ ఫోటో తీద్దామంది. వెనకకి 120-150 స్పీడ్ లో కార్ వచ్చింది.